మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 7 అవార్డులు వచ్చాయి. అందులో తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్కి 5. సో రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని, తెలంగాణ మీద వివక్ష చూపించారు, అందుకే మాకు 2 ఇచ్చారు, ఆంధ్రాకి 5 ఇచ్చినప్పుడు కనీసం మాకు 4 అయినా ఇవ్వాలి కదా అని చెప్పేసి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట ప్లీజ్. బాధగల ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట్ వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట్ వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. రైట్, పద్మ అవార్డులు ఇవ్వలేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తాము అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు ప్రముఖ వైద్యులు, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది, మందకృష్ణ మాదిగ పద్మశ్రీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నందమూరి బాలకృష్ణ కళలు రంగానికి సంబంధించి పద్మభూషణ్, కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ, మాడుగుల నాగఫణి శర్మ కళలు పద్మశ్రీ, మిరియాల అప్పారావు కళలు పద్మశ్రీ, అలాగే వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం నుంచి 5 అవార్డులు వచ్చాయి సార్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. టాలెంట్ ఎక్కడుంటే వారికి అవార్డులు ఇస్తూ ఉంటారు కదా సార్. సో దీనిలో మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని సెపరేట్ చేసి మాకు తక్కువ ఇచ్చారు అని అడగడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. మీరు తెలంగాణలో టాలెంట్ లేదా? ఇదే రాష్ట్ర విభజన కారణమైన దుర్మార్గమైన ఆధిపత్య సంస్కృతి. అంటే తెలంగాణలో టాలెంట్ లేదు, తెలంగాణలో కళలు లేవు, తెలంగాణలో సాహిత్యం లేదు, తెలంగాణలో విజ్ఞానం లేదు, తెలంగాణకు చరిత్ర లేదు, తెలంగాణకు ఏమీ లేదా అండి? ఈ ఆధిపత్యమే తెలుగు ప్రజలు చీల్చింది. ఈ ఆధిపత్యానికి ప్రజలకు సంబంధం లేదు. అన్ఫార్చునేట్లీ ప్రజలు బలయ్యారు. దీనికి కారణం ఎవరు? బాధితులు. తెలుగు సమాజంలో అంతటా గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప సాహిత్యం ఉంది. దాన్ని గౌరవించే స్వభావం ఉండాలి కదా. మా దగ్గర మాత్రమే టాలెంట్ ఉంది, మీ టాలెంట్ లేదు. ఎవరు చెప్పారు టాలెంట్ లేదని? కాలేజీలో టాలెంట్ లేదా? మీకు శ్రీనారాయణ రెడ్డిలో టాలెంట్ లేదా? దాశరథిలో టాలెంట్ లేదా? ఇలాంతా టాలెంట్ లేనిదే తెలుగు సమాజానికి వైతాళికులుగా సాహితీ రంగంలో ఉన్నారా? ఏం గద్దర్ టాలెంట్ లేదా జానపద కళల్లో? మీరు చుక్కా రామయ్య తెలుగు సమాజాన్ని భారతదేశ ఐఐటి మ్యాప్లో నిలబెట్టినటువంటి వ్యక్తి కదా, ఆయనకు లేదా టాలెంట్లు? అందశ్రీకి సాహిత్యమే రాదా? గోరెడ్డి వెంకన్న సాహిత్యమే రాదా? ఏమీ ఆధిపత్య భావం జాలం వంటిది. అంటే సమాజంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉండే పాలకవర్గ సంస్కృతిది,
ప్రజలకు సంబంధం లేదు పాపం, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాను, రోటరీ క్లబ్ వాళ్ళు ఒక సమావేశం పెడితే విజయనగరానికి వెళ్ళాను. విజయనగరం ఎంత గొప్పదండి, మీకు ఉత్తరాంధ్ర ఎంత గొప్పది. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ, గిడుగు రామూర్తి పంతులు, ఎంతమంది సాహితీ కళలకు సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు పుట్టారండి ఆ గడ్డ పైన. గర్వం అనిపించింది. విజయనగరం పోతే నాకు రోటరీ క్లబ్ వాళ్ళు గురజాడ రచనల సంకలనాన్ని నాకు బహుమానంగా ఇస్తే చాలా ఆనందం అనిపించింది. తెలుగు భాషకు అడుగుజాడ గురజాడ కదా, తెలుగు భాషను వ్యవహారికం చేసినటువంటి మహానుభావులు కదా గిడుగు రామూర్తి పంతులు, కోడి రామూర్తి లాంటి మల్లయోధులు, మీకు అలాంటి మీకు తెన్నేటి విశ్వనాథన్ లాంటి స్వాతంత్ర సమరయోధులు, తేజేశ్వర్ చౌదరి లాంటి విప్లవకారులు, ఇలాంటి అనేక మంది పుట్టిన ఒక గొప్ప గడ్డ కదా ఉత్తరాంధ్ర. మీకు గోరేటి వెంకన్న రాయలసీమ మీద రాసిన పాట చూడండి, మా రాయలసీమ అంటూ. గోరేటి వెంకన్న రాసేది, ఇది రాయలసీమలో రాయలేదు, తెలంగాణతో రాసింది. మీకు గోరేటి వెంకన్న రాసిన పాట చూడండి, రాయలసీమ గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడు. అంటే రాయలసీమ గొప్పతనం గురించి కూడా తెలంగాణ కవి కనుక చెప్తే ఆయన టాలెంట్ లేదు. ఏ సంస్కృతి ఇది? సో ఈ సంస్కృతి తెలుగు ప్రజలు చీల్చింది. మీకు అందుకే చూడండి, తెలుగు సినిమాల్లో బతుకమ్మ పండుగ కనబడదు, తెలుగు సినిమాల్లో తెలంగాణ నగరాలు ఉండవు, తెలంగాణ పట్టణాలు ఉండవు, తెలంగాణ గ్రామాలు ఉండవు. తెలంగాణ మాత్రం సినిమాలు చూడాలి పిచ్చోళ్ళలాగా, వేరేలాగా సినిమాలు చూసుకుంటూ కూర్చోవాలి. మీరు ఎక్కడైనా కరీంనగర్ ఉన్నదా తెలుగు సినిమాలు నాకు చెప్పండి. వరంగల్ ఉందా? ఎన్ని తెలుగు సినిమాల్లో వరంగల్ టౌన్ వినబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. వరంగల్ చరిత్ర లేదా? కాకతీయుల చరిత్ర కదా. కరీంనగర్ చరిత్ర కోటిలింగాల. అమరావతి కన్నా ముందు శాతవాహనుల రాజధాని కోటిలింగాల. అమరావతి కన్నా ముందు ఎంతమందికి తెలుగు ప్రజల కోటరంగాలు తెలుసు? మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊరికి గంట చూపు దూరం, కానీ మేము కోటిలింగాలు చెప్పలేము. మాకు ద్రాక్షారామం గురించి చెప్పారు, ద్రాక్షారామం గొప్పది. మాకు ధాన్యకటకం గురించి చెప్పారు, కోట్లింగాల గురించి చెప్పలేదు. పక్కనే ఉన్నది, మాకు 1 అవర్ దూరం. మాకు నేను మందమర్లో చదువుకున్నాను. కోట్లింగాల అక్కడి నుంచి గోదావరి దాడితే వచ్చేస్తుంది. మాకు చెప్పలేదు జోడేఘాట్ గురించి. మాకు గొప్పది, మా బాధే ఆవేదన ఎందుకు వచ్చింది తెలంగాణలో అంటే పక్కనే జోడేఘాట్ కొమరం. మాకు ఎన్నో టెక్స్ట్ బుక్లు లేదు. మీకు ఎక్కడెక్కడ ఈ స్వాతంత్ర సమర పోరాటాలన్నీ ప్రజా ఉద్యమాలన్నీ చెప్పారు తప్ప పక్కనే ఉన్న జోడేఘాట్ గురించి చెప్పాలి. ఆసిఫాబాద్ పక్కన జోడేఘాట్ ఉంటుంది. మేము ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 10-20 ఏళ్ళు ఉన్నాను. నేను చదువుకున్నాను అక్కడ. పక్కన జోడేఘాట్ గురించి పాఠంలో లేదు. అల్లూరి సీతారామరాజు గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కొమరం భీం గురించి అంతే గొప్పగా చదువుకోవాలని కోరుకున్నాను నేరమా. ద్రాక్షారామం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో మీకు కోటిలింగాలను చదువుకోవాలి. ధాన్యకటకం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కోటిలింగాలను చదువుకోవాలి ఉండదా? మీకు ఎందుకు ఈ ధోరణే? సమ్మక్క సారక్క జాతర ఎంత గొప్ప జాతర అండి, నాగోబా జాతర ఎంత గొప్ప జాతర. మామూలు జాతరలు కావు కదా అది. మరి అవన్నీ తెలంగాణలో ఏమీ లేదా? ఆశ్చర్యంగా ఉంటుంది. తెలంగాణ భాగవతం ఎక్కడ రాశారండి? ఆంధ్రలో భాగవతం చదువుకోరా? నన్నయ్య రాజకులైక భూషణుండి ఇట్లని అని మహాభారతం రచిస్తే మీకు నీతి కోవిదులకు ఇది చంద్రిక అంటూ మహాభారతం గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా నన్నయ్య వివరిస్తే ఎక్కడ వివరించాడు? రాజమహేంద్రవరం గడ్డపైన కదా. కొట్టుకొని పోయే కోటిలింగాలు వీరేశలింగ మొక్కలు మిగిలిన చాలు, వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామంలా బాసిల్లే రాజమహేంద్రి అంటే మా గోదావరి అనుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఆ తేడా ఏం లేదు కదా. నేను కూడా గోదావరి ఒడ్డునే పుట్టి పెరిగినోడిని, కానీ గోదావరి ఒకటే కదా. కానీ రాజమహేంద్రలో ఉన్న గోదావరి గొప్పది, మంచిరాల్లో ఉన్నది, ధర్మపూర్లో ఉన్నది గొప్పది కాదు అని ఈ ధోరణి ఇంతకాలం అండి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అయ్యాక కూడా ఇదే ధోరణా? మీకు ఆ టాలెంట్ లేదు తెలంగాణలో ఎంతకాలం అండి టాలెంట్ లేదని? నాకు నాగేశ్వర టాలెంట్ లేదా? నేను తెలంగాణలో పుట్టి పెరిగినోండి కదా. మరి నాకు ఆంధ్రలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కోట్లాది. నాకు తెలంగాణ కన్నా ఆంధ్రలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేను విజయనగరం రోటరీ క్లబ్ మీటింగ్కి పోతే కనీసం ఒక 150 మంది సెల్ఫీలు తీసుకున్నారు. అందరూ డాక్టర్లు, బిల్డర్లు, బిజినెస్ మెన్లు, ప్రొఫెసర్లు. మరి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా. నన్ను తెలంగాణ వాడిని చూశారు? అది చూడలే కదా. మా తెలుగువాడిని చూశారు. అందువల్ల అందశ్రీ తెలుగువాడు, చుక్కారామయ్య తెలుగువాడు, గోరేటి వెంకన్న తెలుగువాడు, గద్దర్ తెలుగువాడు. తెలంగాణ ఆంధ్ర ఏంటండి? వీళ్ళందరికీ ఎవరికి టాలెంట్ లేదు. అది ఈ ధోరణి ఎంతకాలం ఉంటుంది నాకు చెప్పండి. ఈ తెలుగు ప్రజలు చీల్చింది సరిపోదా ఇక? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో విడిగా అయ్యేది కాదు. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ అభివృద్ధి జరగలేదని ఎవరు అనలేరు. ఆ మాటకొస్తే తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రాలు లేవా? రాయలసీమ వెనుకబడలేదా అండి?
తెలంగాణ కన్నా వెనుకబడ్డది. ఉత్తరాంధ్ర వెనుకబడలేదా? మీరు శ్రీకాకుళం వెళ్ళండి, విజయనగరం వెళ్ళండి, ఎలా ఉంటుందో చూడండి గ్రామాలు. ఒక విశాఖపట్నం మినహా మీకు ఉత్తరాంధ్రలో ఇంటీరియర్ ప్రాంతాలు వెళ్ళండి, ఎంత వెనుకబడి ఉందో చూస్తుంది. ఘోరంగా వెనుకబడుతున్నాం. మరి ప్రకాశం జిల్లాలో వెనుకబడుతున్నాం లేదా? నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం దాటితే వెనుకబడుతున్నాం లేదా? వాటర్ లేదు. వాటర్ ఎక్కడ వాటర్ ఉందో మీకు కృష్ణాలో గుడివాడలాగా ఇటువైపు ఉన్నటువంటి కోదాడ పక్కన ఉన్న జగ్గయ్యపేట పెరిగి అభివృద్ధి అయిందా? నీకు ఎక్కడైనా నీకు ఉంటుందండి. తూర్పుగోదావరి జిల్లాలో మీకు దేవీపట్నం ప్రాంతం అభివృద్ధి అయినట్లు మీకు రంపచోడవరం ప్రాంతం అభివృద్ధి అయిందా? అభివృద్ధి కాలేదు కదా. మీకు ఇది వాస్తవం కాదా? పశ్చిమ గోదావరి జిల్లాలో మీకు కొవ్వూరు ఈ ప్రాంతం గోదావరి రాజమండ్రి ఏలూరు ప్రాంతం అభివృద్ధి అయినట్టు మీకు జంగారెడ్డి కూడా అభివృద్ధి అయిందా? అందువల్ల ఈ అసమానతలు అనేది తెలంగాణలో లేవు. వెనుకబాటుతనం ఆంధ్రలో కూడా ఉంది. వాస్తవం వస్తే హైదరాబాద్ అన్న తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి అది కూడా లేదు. కానీ ప్రజలు ఎక్కడ రియాక్ట్ అయ్యారంటే ఈ ఆధిపత్యం, భాష, సంస్కృతి, కళలు, చరిత్ర అన్నిట్లో ఆధిపత్యం. తెలంగాణోడికి ఈ భాష రాదు, తెలంగాణ టాలెంట్ లేదు. తెలుగు సినిమాలలో తెలంగాణ అంటే యాదగిరి ఏంద్రా గజేంద్ర భాయ్ అని చూపెడతారు. తెలంగాణలకు ఇంత గొప్ప సాహిత్యాన్ని దాశరథి, సినారే, కలోజీలు సృష్టించారండి. మామూలు సాహిత్యం కాదు కదా. మామూలు మీకు భాగవతం పలికెడిది భాగవతం అట్లా పలికించిన వాడు రామభద్రుండట, నే పలికిత వ్యవహారమగునట అంటూ పోతను రాయలేదా? కవులు హాలికులైతేనేమంటూ గొప్ప కవిత్వం సృష్టించాడే. భాగవతం రచించిన పోతన తెలంగాణ వాడా? ఆంధ్రాకు సంబంధం లేదా? మహాభారతం రచించిన నన్నయ్య, తిక్కన సోమయాజులు, ఎర్రాప్రకట ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ సంబంధం లేదా? అందువల్ల ఈ ధోరణే ఆధిపత్య ధోరణే రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి కారణమైంది. లేకపోతే పచ్చటి తెలుగు సమాజం బ్రహ్మాండంగా ఉండేది. అసలు రెండు రాష్ట్రాలు అయ్యేది కాదు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి తెలంగాణకి ఏం తక్కువైందని అభివృద్ధి హైదరాబాద్ జరగలేదా అండి? ఈ సాంస్కృతిక ఆధిపత్యం ప్రజలది కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలంగాణ పైన డామినేట్ చేయలే, ఆ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రజలు డామినేట్ చేయలే. సమాజంలో ఆధిపత్యంలో ఉన్న పాలక వర్గాలు సమాజంలో ఎలీట్ చేసిన పనికి తెలుగు సమాజం బలైపోయింది. ఇకనైనా ఆపండి. అందుకరికి రేవంత్ రెడ్డి రైజ్ చేశాడంటే రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మీకు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి? నిజంగానే కదా. మరి ఇప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణలో ఎంతమంది ఉన్నారు లెక్కలు పెట్టండి మీరు. ఎంతమంది సినిమా హీరోలు తెలంగాణ నుంచి అన్నారు? తెలంగాణలో ఎవరు నటన రాదా అండి? నటించడమే రాదా? అంటే ఎవరికి తెలంగాణలో నటించడం అనేది సాధ కాదా? అంటే ఆ నెగ్లెక్ట్ ఉంది, హిస్టారికల్ నెగ్లెక్ట్ కదా. కాదని అనలేరు కదా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం రాశారు తప్ప ఆ అంటే ఆదిలాబాద్ రాశారు పాటలా. ఈ అంటే ఇందూరం రాశారు, ఎందుకు రాలేదండి? ఈ ఊర్లు ఎందుకు గుర్తు రాలేదు? మహబూబ్నగర్ ఎందుకు గుర్తు రాలేదు? వరగల్లు సామ్రాజ్యం కదా, వరంగల్ ఎందుకు గుర్తు రాలేదు? మీకు అంటే తెలుగు సినిమా ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. పక్కనున్న తెలంగాణ టౌన్ నీకు గుర్తు రావాయి, పక్కన ఉస్మాన్ యూనివర్సిటీ గుర్తు రాదే. ఎన్ని తెలుగు సినిమాలు ఉస్మాన్ యూనివర్సిటీ చూపెట్టా చెప్పండి. చాలా తక్కువ సినిమాలు సార్. అసలు రేరే అంటే ఎన్ని తెలుగు సినిమాలలో సినిమా హీరో ఉస్మానియాలు చదివాడు నాకు చెప్పండి. ఉస్మానియాలో రియల్ లైఫ్ హీరో చదివారండి. చాలా మీకు ముఖ్యమంత్రులు చదివారు, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివాడు. మీకు శాస్త్రవేత్తలు, ఈవెన్ అణుశాస్త్రవేత్తలు చదివారండి ఉస్మాన్ యూనివర్సిటీలో. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ పేరు ఎక్కడన్నా తెలుగు సినిమాలో ఎంతమంది హీరోలు కాకతీయ యూనివర్సిటీ చదివారు నాకు చెప్పండి. కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు చదవరండి తెలుగు సినిమా హీరోలు? అంటే ఈ తెలుగు ఇంత ఓపెన్గా తెలుగు సమాజంలో మనము ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ సాంస్కృతిక ఆధిపత్యమే నాకు దెబ్బతీసింది. విడిపోయాక కూడా ఇంకా తెలంగాణ అవమానిస్తే తెలంగాణ ఊరుకోదు కదండి. రాయలసీమను అవమానించిన ఊరుకోదు. రాయలసీమను ఎట్లా చూపెడతారు? ఏమన్నంటే తెలుగు సినిమా బాంబులు వేసుకుంటారా చూపెడతారు. ఏ ఫ్యాక్షన్ అదేనా రా అంటే మానవుడు వేమన పుట్టిన గడ్డ అండి. మానవుడు బ్రహ్మం పుట్టిన గడ్డ కదా, వీరబ్రహ్మం బోధించిన గడ్డ కదా, అది అన్నమయ్య కదా, పదకవిత పితామహుడు అన్నమయ్య పుట్టినటువంటి పవిత్ర భూమి కదా రాయలసీమ. ఎంత గొప్పవాడు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటూ ఆధ్యాత్మిక చింతనలో కూడా సమానత్వాన్ని బోధించినటువంటి మహనీయుడు కదా అన్నమయ్య. వేమన పద్యాలు చదవండి. మనకు అసలు వేమన పద్యాలు కనుక చదివిస్తే ప్రతి ఒక్కరిని సమాజంలో అసలు దుర్లక్షణాలన్నీ పోతాయి. అలాంటి పవిత్ర భూమి కదా, అలాంటి పవిత్ర భూమిని ఏమని చూపెడతారండి? ఆ రెడ్డి ఈ రెడ్డి బాంబులు వేసుకుని రెడ్లు, రెడ్లంతా బాంబులు వేసుకుంటారు. రెడ్లలో గొప్ప లేరా? రెడ్లలో అందరూ బాంబులు వేసుకుంటారు లేనండి. ఒక కులాన్ని అట్లే చూపెడతారు, మీరు ఒక ప్రాంతాన్ని అలాగే చూపెడతారు. గోదావరి జిల్లాలంటే వాళ్ళ నువ్వు జోకర్లుగా చూపెడతారు. ఉత్తరాంధ్ర అసలు కంప్లీట్గా పట్టించుకోరు.
ఏంది ఈ ధోరణి? అంటే రేవంత్ రెడ్డి ఆరోపణను మీరు సమర్థిస్తున్నారు. నేను ఆరోపణ మొదలు మీరన్న ప్రశ్న టాలెంట్ ఉన్న చోట అన్న మాట అది మీరు కొంతమంది అంటున్నారు అని చెప్పారు కదా, మీరన్నారు కదా, దాన్ని బదులు ఖండిస్తున్నాను. ఖచ్చితంగా 2 రాష్ట్రాలు అయినప్పుడు ఆ రాష్ట్రాలకు అవార్డులలో న్యాయం ఉండాలా ఉండకూడదా? మ్యాథమెటికల్గా అక్కడ 5 ఇక్కడ 5 ఇవ్వమని ఎవరు అంటలేరు. అదే రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్, అక్కడ 5 ఇచ్చినప్పుడు 5 కాకపోతే 3 అండి. నీకు ఆ ప్రాధాన్యత అనేది అన్ని రాష్ట్రాలకు ఉండాలి కదా. అక్కడ కూటమి అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది, ఇక లేదు. అదే కదా తేడా. మరి ఇక్కడ నుంచి కూడా మేము ఎంపీలు 8 ఎంపీలను గెలిపించాం కదండి. మేము కేంద్ర మంత్రులు ఇచ్చాం కదా ఇక్కడ నుంచే. నేను తెలంగాణ సమాజానికి ఏం ఉండదా? ఇప్పుడు మీరు చెప్పండి తెలంగాణలో ఎవరికి బుర్రలు లేవని. బీజేపీ తెలంగాణ నాయకులతో చెప్పమనండి, తెలంగాణలో టాలెంట్ లేదండి, ఏం చేస్తాం మనం? అందశ్రీకి ఏం టాలెంట్ ఉంది, గోరెటెంకనకి ఏం టాలెంట్ ఉంది, గద్దర్కి ఏం టాలెంట్ చెప్పమనండి, చుక్కారావుకి ఏం టాలెంట్ ఉంది చెప్పమనండి. బీజేపీ తెలంగాణ నేతలు చెప్పమనండి, మరి టాలెంట్ లేదు ఏం చేస్తామండి, ఆంధ్రాలో టాలెంట్ ఉంది వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పమనండి. ఎస్ కరెక్ట్, రేవంత్ రెడ్డి చెప్పింది కృష్ణమాదిగా మామూలు ఉద్యమం కాదు అది. ఒక అణగారిన జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి ఉద్యమం. ఆయనకు ఇవ్వడంలో తప్పలేదు. నాగేశ్వర రెడ్డి గొప్ప వైద్యశాస్త్ర పరిశోధకుడు, ఇవ్వడంలో తప్పలేదు. ఆ మాటకైతే అనేది బాలకృష్ణకి ఇవ్వడం తప్పంటారు ఎవరన్నా? ఎందుకంటే ఆయన వాళ్ళ కూటమి అధికారంలో ఉండవచ్చు, ఆయన తెలుగుదేశం నాయకులుగా ఉండవచ్చు, కానీ ఆయన నటుడు కదండి. సో తెలుగు నటుడు కదా. సో అందువల్ల బాలకృష్ణకి ఇవ్వడానికి ఎవరు తప్పు పట్టడం లేదు కదా. సో అందువల్ల ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీగా చూడకండి, అలా విడగొట్టకండి సమాజాన్ని. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఆ అస్తిత్వాలు వస్తాయి. నిర్లక్ష్యానికి గురి కాకుండా జాగ్రత్త పడడం మన బాధ్యత. నేను అందుకే చెప్పాను కదా ఉత్తరాంధ్ర గొప్పతనం. నేను విశాఖలో అడుగు పెట్టిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోతూ నేనేం చేశానంటే ఫస్ట్ నారాయణమూర్తి సినిమాలో ఉత్తరాంధ్ర గొప్పతనం గురించి పాటలు వినుకుంటూ పోయాను. ఉత్తరాంధ్ర ఎమ్మ ఉత్తరాంధ్ర అని ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట చూడండి. పౌరుషాలు ఇట్లా శ్రీకాకుళం సాయుధ పోరాటం గురించి చెప్పినప్పుడు పౌరుషం ఇట్లా ఉరుక్కులు వస్తాయి. తెలంగాణలో సాయుధ పోరాటం ఎంత జరిగిందో శ్రీకాకుళం సాయుధ పోరాటం అంతే. గొప్ప సాయుధ పోరాటం అది, మామూలు సాయుధ పోరాటం కాదు. ఆదివాసీలను తుపాకుల్లాగా మార్చిన పోరాటం అది. ఫెయిల్ కావచ్చు, సో వాళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కాదు కదా. తేజేశ్వరరావు చౌదరి గొప్ప శ్రీకాకుళం సాయుధ పోరాటం నాయకుడు. ఆయన పరిస్థితి ఏంటండి? ఇవాళ 14 ఏళ్ళు జీవితకాలం బయటకు వచ్చాడు. ఆయన కొడుకు కానిస్టేబుల్ అండి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఇలా సర్పంచులుగా ఉన్న వాళ్ళు ఎంత సంపాదించారు ఈ కాలంలో. సో ఉర్రూతలొగించాడు ఉత్తరాంధ్ర గడ్డను. మీరు ఆయన కొడుకు ట్రాన్స్ఫర్ కావాలంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ఆయనకు ట్రాన్స్ఫర్ ఇష్యూ వస్తే నేను డీల్ చేయాల్సి వచ్చింది. బాగా ఆవేదన వస్తుంది. అంత గొప్ప చరిత్ర ఉంది. మీరు ఘంటసాల మించిన తెలుగు గాయకుడు ఉన్నాడు ఆయన. ఘంటసాల తెలంగాణ వాళ్ళు కాదని అనగలమా? ఆ భగవద్గీత ఉదయాన్నే లేస్తే ప్రతి తెలంగాణ ఇంట్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో ఘంటసాల భగవద్గీత లేకుండా ఉండగలమా? ఆ మహనీయుడు తన స్వరాన్ని శాశ్వతం చేశాడు కదా. ఇవాళ మనకు తెలియదు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు, పరంతప అని ఏమన్నాడో తెలియదు. అర్జునుడు ఏమన్నాడో మనకు తెలియదు, మదవా అని. కానీ మన ఘంటసాల వాయిస్లో వింటున్నాం కదా. అందువల్ల వీళ్ళంతా సమిష్టి వారసత్వం అండి. మనం ఇది ఒక ప్రాంతాన్ని మనం ఎప్పుడు తగ్గించి చూసినా అనివార్యంగా అది రాంగ్ టెండెన్సీ పోతుంది. అందువల్ల డెఫినెట్గా ఆ ప్రశ్న వస్తుంది, రాకుండా ఎందుకుంటే 2 రాష్ట్రాలు అయినప్పుడు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, నిధులు గుర్తింపు వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది? పద్మ అవార్డులు ఇచ్చే విషయంలో గతంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు కదా సార్, రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు. రాజకీయ జోక్యం ఉండేది చెప్పారు. రాజకీయ జోక్యం అప్పుడు తక్కువ ఉండొచ్చు, మేబీ తక్కువ ఎక్కువ ఎట్లా మనం 4 కిలోల తక్కువ జోక్యం. ఇంకా వాస్తవానికి నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కు ఏ రాజకీయ నేపథ్యం లేని, ఎవరి పైరవి లేని వాళ్ళకు కూడా అవార్డు వచ్చాయి. కాదని మన చెట్ల రామయ్యకి ఏ రాజకీయ పైరవి ఉందండి? మొగలయ్యకి ఏ రాజకీయ పైరవి నాకు చెప్పండి. సాధారణంగా అదే రాంగ్. మనము లెట్ us not make స్వీపింగ్ కంక్లూషన్స్. వాస్తవంగా నరేంద్ర మోడీ వచ్చాక ఖచ్చితంగా అసలు సమాజంలో ఎవరి పలుకుబడి లేని, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి అవార్డులు వచ్చాయండి. అది గొప్పతనం కాదని అట్లా కొంతమందికి వచ్చాయి. కానీ మెజారిటీ అవార్డులు అందుకున్న వాళ్ళు అలా మనం మెజారిటీ మైనారిటీ అనాలిసిస్ లో చెప్పారు కర్పూరి ఠాకూర్ గురించి ఎందుకు ఇవ్వాల్సి. అదే ఇప్పుడు మనం తప్పనాలి, ఒప్పనాలి. అలాంటి వారికి నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఐ హావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్. నేను మోడీ మంచి చేసినా చెప్తాను. ఖచ్చితంగా చెప్పగలను పద్మ అవార్డులలో
మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కి ఇవ్వడం అనే ఒక కొత్త ట్రెడిషన్ మొదలైంది. ఏ పలుకుబడి లేని, ఏ పైరవి లేని, అసలు ఏ సంబంధము లేని వారు కాదు. అంతకుముందు కూడా ఇచ్చారు, ఇవ్వలేదని. మోడీ వచ్చాక ఆ ట్రెండ్ పెరిగింది. నేను అనేది అందుకే మొగలాయికి ఇచ్చారని చెప్పాను కదా. మొగలాయి ఎవరు అంతకుముందు నాకే తెలియదు. ఇచ్చారు కదా. ఆ ఆదిలాబాద్ ఆదివాసీ డాన్సర్ ఉన్నాడు, ఆదివాసీ నాట్యానికి ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక శాశ్వతం చేసిన మహనీయుడు ఉన్నాడు. ఆయనకి ఇచ్చారు కదా. ఆయన ఎవరు, ఆయన ఏం పైరోడ్ చేశాడండి? ఆయన పైరోడ్ చేసుకున్నాడు వాళ్ళు పాపం. సో అందువల్ల లెట్ us బి హానెస్ట్. ఇచ్చిన మాట నిజం, కానీ అదే సమయంలో రాజకీయాలు ఉన్న మాట కూడా నిజం. మరి రాజకీయాలు ఇప్పటికీ ఎన్టీ రామారావు భారతరత్న లేదు కదా. ఎందుకు ఇవ్వరు? ఎన్టీ రామారావు భారతరత్న అనర్హుడా అండి? ఎంజి రామచంద్రన్ భారతరత్నకు అర్హుడైతే ఎన్టీ రామారావు అనర్హుడు అవుతాడా? ఖచ్చితంగా కాదు. రామారావుకి ఏం కంట్రిబ్యూషన్ లేదా? తెలుగు జాతి సంస్కృతి పక్క పెట్టిన రాజకీయాలు. ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడా? ఆయన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా, బీజేపీకి అభ్యంతరం కూడా లేదు కదా, మీ మిత్రపక్షమే కదా తెలుగుదేశం. మరి ఎన్టీ రామారావుకు తెలుగు భాష, కళలు, సంస్కృతికి ఎన్టీ రామారావు చేసిన, క్రికెట్కు సచిన్ టెండూల్కర్ చేసిన దాన్ని నేను పోల్చడం లేదు. క్రికెట్ సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప సేవలు కృషి చేశాడు. ఎన్టీ రామారావు కళలు, సంస్కృతి చేయలేదా అండి? మూర్తిభవించిన తెలుగు కళారూపము కదా. తెలుగు కళం గనక ప్రాణం పోస్తే అది ఎన్టీ రామారావు అవుతాడు కదా. తెలుగు అభినయానికి ప్రాణ జీవం పోస్తే అది నందమూరి తారక రామారావు అవుతాడు కదా. అంత గొప్ప నటుడు కదా అండి. ఒక్కసారి ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక సినిమాలు చూడండి. ఎంఎన్ టీవీ అన్నది ఇప్పటికీ కూడా కాలర్టోన్ టీవీలుగా పెట్టుకుంటాం కదా. ఎంత గొప్ప నటన అనేది మామూలు నటన. ఇది తెలుగు గడ్డ పైన రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు అంటే తెలియదు, రామారావే అనుకుంటారు. ఆ మామూలు నీకు భారతదేశ సినిమా రంగంలో హిందీ కాదు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావండి. నేను నమ్మకంగా చెప్తున్నాను. పౌరాణిక సినిమాలో ఎన్టీ రామారావు నటన అభినయానికి హాలీవుడ్ సినిమాలతో పోల్చగలం. అంతటి గొప్ప నటుడు. మిగతా పక్క పెడదాం. నేను అడవి రాముడు, కొండరాముడు అవి చెప్పడం లేదు, అవి పక్క పెడదాం. సినిమాలలో అన్ని రకాలు ఉంటాయి కదా. సో అవి పక్క పెడదాం. పౌరాణిక సినిమాలకు ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు కదా. ఇప్పటికీ కూడా పౌరాణిక సినిమా మీరు ఏదైనా చూడండి, మహాభారతం, రామారావు చూసిన సినిమా చూస్తేనే మనకు ఆనందం వేస్తే లేని సంతృప్తి ఉండదు. ఆ కర్ణుని పాత్ర, దుర్యోధనుని పాత్ర, ఆ అర్జునుని పాత్ర, శ్రీకృష్ణుని పాత్ర, ఇవన్నీ మనకు రామారావుని చూస్తేనే ఆనందం వేస్తుంది. అట్లీస్ట్ దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు మీకు చూడండి మీరు, ఇంపాసిబుల్ ఇంకోరు ఎవరైనా కర్ణుడు, ఈ పాత్రలు చూడండి మీరు. రామారావు వేస్తేనే కదా ఆ పాత్రలకు జీవం వచ్చేది. శ్రీరామచంద్రుడి పాత్ర ఇంకెంతమంది వేసినా కూడా మనకు ఆనందం వేయదు. అఫ్కోర్స్ వాళ్ళు తగ్గించడం కాదు, చాలా గొప్ప. ఎస్వి రంగారావు చాలా గొప్ప నటుడు కాదని వారు అనలేరు. ఎస్వి రంగారావు కీచకుడి పాత్ర వేసినా, దుర్యోధన పాత్ర వేసినా అద్భుతం, మామూలు అద్భుతం కాదు. కానీ అన్ని రకాల పౌరాణిక పాత్రల్లో ఒక జీవం నింపినటువంటి మహనీయుడు కదా రామారావు. ఒక కళారంగానికి, రాజకీయ రంగం పక్క పెడదాం. రాజకీయాల్లో చెత్త రాజకీయాలు ఎప్పుడు ఎంత గొప్ప నేను తిరుగుతుంటారు, పక్క పెడదాం. సో అందువల్ల ఎన్టీ రామారావు భారత్ని ఎందుకు ఇవ్వరు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల రాజకీయపరమైన ప్రశ్నలు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి? అందులో ఆధిపత్య భావజాలం ఎప్పుడూ సరైనది కాదు. సో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ చరిత్ర ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ సంస్కృతి ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ మహనీయులు ఉంటారు. దాన్ని మనం సమానంగా తీసుకోవాలి. బొమ్మరలో, వరంగల్ జిల్లా బొమ్మరలో ఆ హలం పట్టుకొని, నాగలి పట్టుకొని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పోతనామాత్యుడు భాగవతం రచించిన, రాజమండ్రి గోదావరి నది ఒడ్డున మీకు నన్నయ్య భట్టారకుడు మహాభారతం రచించిన మహాభారత పద్యాలు, భాగవత పద్యాలు చదవండి. మీకు ఎక్కడా తేడా అనిపించదు. ఆనందం, పారవశ్యం, స్ఫూర్తి, ఉత్తేజం ఒకే రకంగా కలుగుతుంది. నేను మా భారతం పద్యాలు, భాగవతం పద్యాలు రోజు వింటాను, నమ్మకంతో చెప్తున్నా. మీరు కావాలంటే ఎవరైనా ఇనర వాళ్ళు అలవాటు చేసుకోండి. ఒక్కసారి మహాభారత నన్నయ్య రాసిన పద్యాలు, పోతం రాసిన పద్యాలు, ప్రాంతాలు వేరు, రాష్ట్రాలు వేరు, చాలా దూరం. ఈ రెండు పద్యాలని మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఇక్కడ తేడా ఏందండి? ఈ తేడా ఏంటి? ఆయన వరంగల్ జిల్లా బొమ్మర, ఈయన రాజమహేంద్రవరం. ఈ తేడా ఉందా? అందువల్ల మనకు ఈ తేడాను రాజకీయాలు సృష్టిస్తున్నాయి, ఈ తేడాను ఆధిపత్య వర్గాలు సృష్టిస్తున్నాయి, ఎలీట్ సృష్టిస్తున్నాయి. తేడా ప్రజల్లో లేదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను అదే అన్నాను కదా, విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను నేను నిన్న. వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20 మంది వచ్చి కలిసిపోయారు.
సార్ మీరు రోజు మీ చూస్తుంటాం సార్ మేమని. ఆ చిన్న గ్రామం 200 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాడు, 500 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాడు శ్రీకాకుళం జిల్లాలో. సో వాళ్ళు వచ్చి కలిస్తే ఆనందం వేసింది. ఇంత చిన్న గ్రామంలో కూడా మీరు చూస్తారని రోజు మీ వీడియోలు చూస్తాను సార్, మాకు ఎందుకు కలుస్తారు సార్ మీరు, మిమ్మల్ని కలిసిపోదాం. ఒక అతను నేను ఆ ఊర్లో ఉంటే శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్లు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక ఫార్మా కంపెనీలో అరబిందో ఫార్మాలో పనిచేస్తాడు, శ్రీకాకుళం జిల్లాలోని అరబిందో ఫార్మాలో క్వాలిటీ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆయన ఫ్రెండ్ ఈ ఊర్లో ఉంటే, నేనున్న ఊర్లో ఉంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు ఉదయాన్నే కలవటానికి. ఆయన చూశాడండి, ఈయన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినోడు, ఈయన ఆదిలాబాద్ తెలంగాణ గడపన పుట్టినోడు తేడా చూశాడా? ఎక్కడ తెలంగాణ, ఎక్కడ శ్రీకాకుళం అండి. మా తెలుగువాడని గర్వపడ్డాడు కదా. అదండి తెలంగాణ తెలుగు సంస్కృతి. రాజకీయాలు చీలుస్తున్నాయి తెలుగు వాళ్ళను, ప్రజలు చీల్చడం లేదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు గొప్పవాళ్ళు. అందుకే నేను చెప్పేది, ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అని మీరు ఆ పాట చూడండి, గోరెడ్డి కన్నా రాయలసీమ పేరు రాసిన పాట చూడండి, ఎంత ఉవ్వెత్తున ఉత్తేజం కలుగుతుంది ఒక్కసారి చూడండి. మామూలు కాదు కదండి. మీకు కృష్ణా గుంటూరు జిల్లాల చరిత్ర, మీకు చెల్లపల్లి జమీందార్కు వ్యతిరేకంగా జరిగిన యాంటీ జమీందారీ స్ట్రగుల్, తెలంగాణలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తేడా ఏముందండి స్ఫూర్తిలో. మీకు చీరాల పేరాల స్వాతంత్ర పోరాటం, పన్నుల సహాయకరణ ఉద్యమం, మీకు ఇవన్నీ కూడా మనం గర్వపడాలండి. శ్రీనాథ కవీంద్రుని చూసి మనం గర్వపడాలి కదా. కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగరాంతరాయ స్వర్ణస్నాన సంకల్పిత జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకున్న మహాకవి కదా శ్రీనాథుడు. శ్రీనాథుడికి తెలంగాణ అయింది, ఆంధ్ర ఏంటండి? అందువల్ల ఇప్పటికైనా వదాం, మహాకవి శ్రీశ్రీ పద్యాలు చదివితే నీకు తెలంగాణ ఆంధ్ర కలుగుతుందా? ఆయన మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు కదా. కవిత ఓ కవిత నా యువకాశ నవపేశల సుమగీతావరణంలో అతి సుందర సుస్యందన మందున నిన్ను నేనొక సుముహూర్తములో అందని అందానివిగా భావించిన రోజుల్లో అంటూ ఒక రాసిన మగ్గం పొలాలన్నీ హలాలదున్ని అని రాసిన కవిని గలగలన్మంగళ హలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అని శ్రీశ్రీ కవిత్వం చూస్తే సినిమాన్ కవిత ఇస్తే తప్పని క్షమించాలి ఆశువుగా చదివే వరకు. సో అందువల్ల ఇవన్నీ ఏ భాష ఏ ప్రాంతం అండి, ఇంకా ఎంతకాలం ఈ ధోరణి అనేది. అదే సార్, భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారందరూ ఒకటే అనే ఫీలింగ్. భౌగోళికంగా కూడా విడిపోలే, భారతదేశంలో భాగమే. భారతదేశం ఐ మీన్ ఎక్కడున్నామని భౌగోళికంగా ఎడ విడిపోయాం మనం సార్. తెలంగాణ ఐ మీన్ ఆంధ్ర తెలంగాణ రాజకీయ 2 రాష్ట్రాలు అయ్యాయి. ఈవెన్ భౌగోళికంగా విడిపోయాం అనేది కూడా పూర్తిగా నిజం కాదు, అది సగం నిజమే, పాక్షిక నిజమే. పొలిటికల్ జాగ్రఫీలో నేషన్ ఉంటుంది, స్టేట్ ఉంటుందండి. స్టేట్గా విడిపోయాం కరెక్ట్, నేషన్గా కలిసిలేమా? అందువల్ల అది కూడా పూర్తి నిజం కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాపులర్గా వినిపించే పదం. మన తెలుగు వారికి 7 అవార్డులు వచ్చాయి, పద్మ అవార్డులు అని చెప్పి ఆనందించాలి సార్, అందులో అనుమానమే లేదు, దానికే అభ్యంతరం లేదు. కానీ అప్పుడు అవును, ఇప్పుడు అన్నదమ్మ ఒక అన్నకు 10 కోట్లు ఆస్తుంటాయి, ఇంకో అన్నకు 1 లక్ష రూపాయలు ఆస్తుంటాయి. మా అన్నదమ్ములకు కలిసి 10 కోట్లు 1 లక్ష ఆస్తుంది అని చెప్పినాం అనుకోండి, 10 కోట్లు నా అన్న ఆనందపడతాడు, 1 లక్ష రూపాయలు తెలంగాణ తమ్ముడు బాధపడతాడు కదా. అలా బాధపడకండి. 10 కోట్ల 1 లక్ష ఆస్తి ఉందని చెప్పండి అంటే తమ్ముడికి ఉపన్యాసాలు చాలేళ్ళు చెప్పారు. తమ్ముడు ఆ ఉపన్యాసాలు విని విని భరించలేకనే నేను సెపరేట్ అవుతా అన్నాడు. మీరు ఈ ఉపన్యాసాలే కదా ముంచిన తెలుగు అన్నదమ్ముల్ని. లేకుంటే ఆ 10 కోట్ల ఆస్తి ఉన్న అన్నను 1 లక్ష ఆస్తి ఉన్న తమ్ముని కలిపి మీరు 10 లక్ష 10 కోట్ల 1 లక్ష ఆస్తుంది మన అన్నదమ్ములకు, ఇంకెందుకు బాధపడుతున్నావు అంటే అదే కదా ఆ ఉపన్యాసమే కదా ముంచింది అంటున్నా నేను. అందువల్ల ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆంధ్ర సమాజం ఈ 2 వేరువేరు కాదు. ఈ రెండిట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో కళలు, సాహిత్యము, సంస్కృతి, విద్య, వైజ్ఞానిక రంగాలు అద్భుతమైన సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడి. వచ్చిన వాళ్ళని గ్రేట్ చేద్దాం. అందుకే అన్నాను కదా, నాగేశ్వర రెడ్డికో కృష్ణ మాదిక్కో మన బాలకృష్ణను తక్కువ చేయాల్సిన అవసరం లేదు కదా.